వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఏపీలో అంతర్యుద్ధం వస్తుందని కామెంట్స్ చేశారు. దీనిపై అనంతపురం ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ జనసేన నేతలు. గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారని టీడీపీ జనసేన నేతలు కంప్లైంట్ చేశారు. ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్ కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, వివాదాలకు చేరాపత్రలో ఉన్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారని చెప్పొచ్చు. నిన్న ఏదైతే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గోరంట్ల మాధవ్ కు నోటీసు ఇచ్చేందుకు వచ్చారు. ఏదైతే పోక్సో కేసులో బాధితురాలు పేరును ప్రస్తావించారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విజయవాడలో కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చేందుకు నిన్న గోరంట్ల మాధవ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. నోటీసు అందుకున్న గోరంట్ల మాధవ్ ఇలాంటి కేసులు పెట్టినట్లయితే కూటమి ప్రభుత్వం తమ పైన కేసులు బనాయిస్తుంది, ఇలాంటి ఈ తరహాలో కేసులు పెట్టినట్లయితే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని హెచ్చరిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల టీడీపీ జనసేన నేతలు ఘాటుగా స్పందించారు. గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా కుట్రకోణం కనిపిస్తుంది. వైసీపీలో తరహాలో కుట్ర జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా కుట్ర చేస్తున్నారంటూ కూడా గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కూటమి నేతలు టీడీపీ జనసేన నేతలు అనంతపురం ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వెనుక ఖచ్చితంగా రాష్ట్రంలో అశాంతి అలజడులు శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారు. ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ వ్యాఖ్యల వెనుక రాష్ట్రంలో ఏదో కుట్రకోణం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి గోరంట్ల మాధవ్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ కూడా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో పరిశీలించినట్లయితే పూర్తి అనుమానాలు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తరహాలో గోరంట్ల మాధవ్ గతంలో కూడా వివాదాత్మక వ్యాఖ్యలు చేశారు. వివాదాత్మక వ్యాఖ్యలను కట్టడి చేయడంతో పాటు గోరంట్ల మాధవ్ చేసిన ఆ వ్యాఖ్యల పట్ల పూర్తి స్థాయిలో విచారించి మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కూడా అనంతపురం ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. రైట్ సురేష్. రైట్, ఎందుకు గోరంట్ల మాధవ్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణిచివేస్తుంది అనడానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా
మీరు దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.